అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవ పడినట్లయితే అది కూడా సమసిపోతుంది మరియు మీరు వారిని ఎక్కడైనా షికారు చేయడానికి తీసుకువెళ్ళవచ్చు. ఈరోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది. కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈరోజు మీ పనితో సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు. మీరు అనవసరంగా ఏదైనా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడండి. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు. ఈరోజు వేరొకరు చెప్పేది ప్రతి వస్తువు నమ్మకండి. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు. కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది. ఈరోజు స్త్రీలకు శుభమైనదిగా ఉంది. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మీకు ఈరోజు మీ తల్లిదండ్రుల నుండి ప్రయోజనాలు మరియు మద్దతు లభిస్తాయని సూచిస్తున్నాయి. ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది. కార్యాలయంలో మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ లావాదేవీలు భవిష్యత్ అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం. తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు. ఆఫీసులో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది. వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు. వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది. సహోద్యోగి తప్పు చేస్తే అతన్ని క్షమించి ప్రేమగా అతనికి వివరించండి. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి. స్థితులు ప్రతికూలంగానే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ రోజు మొత్తం మీ అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. ఈ రాశి వారు వృధాగా ఖర్చులు చేయకండి. జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం జరగవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రేమ సామరస్యం లోపిస్తుంది. స్నేహ సంబంధాల్లో మనసులో మాటను చెప్పకపోవడం అపార్థాలకు కారణమవుతుంది. నిరుద్యోగులు కొంత ఆందోళనకు గురవుతారు. ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.